ఈరోజు మా మనవరాళ్ళు మనవడు వస్తున్నారు. నేను మటన్ శుభ్రంగా 10 సార్లు కడుగుతా, మీకు తెలుసు కదా. ఎక్కువ వేయలేదమ్మా, చూడండి, కిలో మటను అయినా ఇది గోంగూరలో ఒక ఉల్లిపాయ వేసాను కదా, అందుకని ఎక్కువ వేయాల. ఇదిగోమ్మ, ఇందాక వేసాను నేను, అందులో వేసాను అల్లం, అది మళ్ళీ కొంచెం వేస్తాను, గోంగూర కదా. ముందు తిరగమూత వేయగానే గమ్మును మూత పెట్టేయాలి. సూపర్ హెయిర్ మా మనవరాలు, చూసారా? హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నాను. లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. అమ్మ చాలామంది కామెంట్స్ రాస్తున్నారు, చాలామంది చదవట్లేదని బాధపడద్దు, ఎందుకంటే అవకాశమే ఉండదు నాకు. ఒక 6 లేకపోతే 8 లోపే కామెంట్స్ చదవటం టైం సరిపోద్ది, అందుకని చదవలేకపోతున్నందుకు ఏమనుకోబాకండమ్మా. పోతే ఒక అమ్మాయి రాసింది, సాజిదా షేక్ ఏదో పేరు. హాయ్ అమ్మా, నైస్ అమ్మా, మా పాప బర్త్డే అమ్మా, బ్లెస్ చేయండి అమ్మా. అమ్మ ప్లీజ్, మీ పాప బర్త్డే అన్నావు, ఆల్ ద బెస్ట్ అమ్మా. హ్యాపీ 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 మోర్ హ్యాపీ, ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలు ఇలాగే 100 ఏళ్ళు హ్యాపీగా బర్త్డే చేసుకుంటామని ఆశీర్వదిస్తున్నానమ్మా. మీ పాప ఎంత వయసో నాకు తెలీదు, చెప్పమ్మా. మా అమ్మ ఆశీర్వదించిందని, ఓకేనా? ఓకే అమ్మ. అమ్మ మంచి టీ పెట్టండి అమ్మ అంటున్నారు. అవి చేస్తా, చిన్న 2-3 చేసి పెట్టాను, ఒకేసారి ఒక 10 చేసిన తర్వాత వదులుతారు మా ఛానల్. చేస్తా. కాఫీ చేసి పెట్టాను, మొన్న ఏంటంటో చేశాను, కొంచెం 2-3 చేశాను వీలున్నప్పుడు, అవన్నీ వస్తాయమ్మా. శ్రీపతి అంట. అమ్మ పిచ్చి కామెంట్స్ అన్నీ పట్టించుకోకండి అమ్మా, మీరు మాట్లాడేది బాగుంది. అవునయ్యా, నా మాటలకు 4 మాటల్లో 4 వంటలు అని చెప్పినందుకు ఆ వంటలు ఆ మాటలు కూడా అందరికీ నచ్చుతున్నాయి, అది నిజంగానే నాకు చాలా సంతోషం. సరయు నందు అంటే ఎవరో. అమ్మ మీరు ఈవేళ రొయ్యలు తినడం మాకు చూపించలేదమ్మా. పులుసులో రొయ్యలు మీరు తింటుంటే చూడలేదమ్మా, అది చూపించలేదు. ఓహో, అంటే తీసేసే ఇదిలో నేను బెండకాయలు చూపించినట్టు రొయ్యి చూపించి ఉండకపోవచ్చు. బెండకాయలే కాన్సన్ట్రేషన్లో పెట్టుకున్నా, బెండకాయలు అని చెప్పాను కూడా. రొయ్యలు అనేది నాకు గుర్తు లేకుండా బెండకాయలు తిన్నానమ్మా చూడండి అని. అందుకు మా కెమెరామెన్ దాన్ని ఫాలో అవ్వలేదేమో, సారీ. నేను తిన్నాను. కుమార్ అనుకుంటమ్మా, ఏదో కుమార్. అసలు ఈ ఏజ్లో ఇంత చక్కగా రెడీ అయ్యి వీడియో చేస్తున్నారు, మీకున్న ఓపికకి మెచ్చుకోవాలమ్మా. మరి నాకు కాలక్షేపం మీతో మాట్లాడడానికి, యాక్టివ్గా ఉండాలంటే మీతో మాట్లాడి 4 వంటలు చేసుకుంటాను కదా, యాక్టివ్గా ఉంటా. అందుకే నేను ఏంతో వచ్చానో ఈ యూట్యూబ్కి, అది క్లియర్గా నేను చేస్తున్నాను, క్లియర్గా మీరు చూస్తున్నారు, మీరు కూడా ఆనందిస్తున్నారు నా వంటలు కానీ నా మాటలు కానీ. అందుకు చాలా థ్యాంక్స్ అయ్యా. ఇకపోతే ఈరోజు మా మనవరాళ్ళు మనవడు వస్తున్నారు. హరిత వాళ్ళ అబ్బాయి మృదుల్, సంస్కృతి ఎప్పటి నుంచో అడుగుతుంది నన్ను, అమ్మ మటను గోంగూర చేసి పెట్టు, అప్పుడైతే వస్తాను మీ ఇంటికని. తనకి ఇష్టం బాగా. చేసి పెడతాను తల్లి, ఈరోజు 2 అన్న. వస్తున్నారు వాళ్ళు, బయలుదేరారు. ఈ లోపల నేను ఇవాళ ఇంకా లేట్ అమ్మ, ఇప్పటికే చాలా టైం అయింది. ఎందుకంటే అయోధ్య నుంచి రాముల వారి అక్షంతలు వచ్చినాయి, ప్రతి చోటికి తిరుగుతున్నారు ఇంటింటికి. ఈరోజు మా కాంప్లెక్స్లోకి వచ్చాయి, అందుకని 10 కాడ నుంచి అక్కడే ఉండి నేను బయటకు వచ్చేప్పటికి, అక్కడి నుంచి వచ్చేప్పటికి 12 అయిపోయింది. ఇదంతా లేట్ అయిందనమాట. వస్తున్నారు పిల్లలు, ఇప్పుడు ఆ వంట రెడీ చేస్తా ముందు. ఓకేనమ్మా, రండి. ఓకే అమ్మా, ఈరోజు నేను తెలుసు కదా మీకు, ఇది మిరియాల ఫుడ్స్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిల్ మేకర్. దీని గురించి ఈరోజు నేను నువ్వులు పడుతున్నా. ప్రతిదీ ఏదైనా ఆయిల్ వచ్చేది పట్టుకోవచ్చు అని చెప్పాను, అందుకని ఈరోజు నువ్వులు పడుతున్నానమ్మా. ఎప్పుడు ఏరుశనగ నూనె ఎక్కువ పడుతున్నాను, ఈసారి నువ్వుల నూనె కూడా పెట్టుకుందాం, కాస్త పచ్చళ్ళ సీజన్ వస్తుంది కదా, నువ్వుల నూనె రెడీ చేసి పెట్టుకుందాం, నువ్వులు చేస్తున్నా. ఓకేనమ్మా. ఇప్పుడు ఇదిగో ఇది ఆన్ చేసుకుంటున్నానమ్మా. ఫస్ట్ రెడ్ ఆన్ చేసుకోవాలి, తర్వాత ఇది 90 డిగ్రీస్లో పెట్టుకోవాలి. చూడండి, ఇది 90 డిగ్రీస్లో పెట్టుకోవాలి. 10 మినిట్స్ వెయిట్ చేయాలమ్మా. వెయిట్ చేసిన తర్వాత దీన్ని ఆన్ చేసుకోవాలి. ఓకేనమ్మా. ఇది ఇక ఫుడ్స్ గురించి రోజు నేను చెప్తున్నాను, మిరియాల ఫుడ్స్ వాళ్ళ ఆర్గానిక్ ఆయిల్ మేకర్ గురించి నేను 4-5 నెలల నుంచి వాడుతున్నాను, మీకు చెప్తున్నాను. ఏ సీడ్స్ అయినా సరే ఆయిల్ వచ్చే సీడ్స్ ఏది వేసుకున్నా సరే 1 కిలో తీయాలంటే 25 మినిట్స్ లేకపోతే అరగంట.
అరకిలో పట్టుకుంటే 15 మినిట్స్ లోపే. ఈరోజు నేను ఇదిగో నువ్వులు పడుతున్నా, 3/4 కిలో పడుతున్నా. 1/4 కిలో ప్యాకెట్, ఒక అరకిలో ప్యాకెట్ ఉంటుంది కదా నువ్వుల నూనె ఇంట్లో. రేపు ఏదైనా పచ్చళ్ళు పట్టుకోవాలన్నా, వంకాయలు ఎన్ని సీజన్ వస్తున్నాయి, ఉంటుందిలే నువ్వుల నూనెని. ఇప్పుడు నువ్వుల నూనె పట్టుకుంటున్నా. ఓకేనమ్మా, వేద్దామా? ఇదిగో వెయిట్ చేద్దాం కాసేపు. ఇదిగోమ్మా 10 మినిట్స్ అయింది. ఇదిగో ఇక్కడ బ్లాక్ది మిషన్ ఆన్ అయింది. చూసారమ్మా ఎంత ఫ్రెష్గా. నువ్వులు కదా, వేరుశనగ గుళ్ళు అయితే కొంచెం మందంగా జిగురు ఉంటుంది కదా, అట్లా ఉండేది. ఇది చిన్న చిన్న ముక్కలుగా పడిపోతుంది చూడండి. అది కొంచెం మందం కదా, బాగా చుట్లుగా వచ్చేది. ఇది చిన్న చిన్న ముక్కలుగా పడిపోతుంది. అసలు ఫ్రెష్గా ఆయిల్ చూడండి వస్తూనే ఉంది, అసలు ఆగల. అంత బాగా వస్తుందో నువ్వులు. పచ్చళ్ళ సీజన్ కదమ్మా, రేపటి నుంచి మార్చి వచ్చిందంటే పచ్చళ్ళు అయ్యో ఒకటి పట్టుకోవచ్చు. ఇలాగే ఒక అరకిలో నువ్వులో, కిలో నువ్వులో అలా పట్టి పెట్టుకోండి అమ్మ. మన ఆరోగ్యానికి మంచిది. పచ్చళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పటివరకు కొనుక్కున్న వాళ్ళు ఖచ్చితంగా ఇవి చేయండి అమ్మ, పట్టుకోండి నువ్వులన్నీ. కొనుక్కోని వాళ్ళు కొనుక్కోండి, ఓకేనమ్మా. కొనుక్కొని ఇలా ఆరోగ్యం గురించే అంతా మనం ఎంత కష్టపడినా ఏం చేసినా ఆరోగ్యం కోసమే. ఆరోగ్యంగా ఉంటే ఈ భగవంతుడు ఆయుష్ అనేది భగవంతుడిది. ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి. చూడండి, అరకిలో పోసా. ఇందాక 1/4 కిలో పోద్దాం అనుకున్నాను, కానీ ఇది 10 మినిట్స్ కూడా అవ్వలే, అరకిలో అయిపోయింది. అందుకని పోసేస్తాం ఇంకో అరకిలో కూడా. మొత్తం 20 నిమిషాల్లో అయిపోద్దులని 1/4 కిలో పడదాం అనుకున్నాను. పర్వాలే, 10 నిమిషాల్లో అరకిలో అయిపోయింది. 10 నిమిషాలు అవ్వలే అసలు. అందుకని మళ్ళీ ఇప్పుడు ఇంకో అరకిలో పోస్తున్నా. కిలో పట్టిన 20 మినిట్స్లో కిలో పట్టేయచ్చు నువ్వుల నూనె. మంచి నూనె మన వేరుశనగ గుళ్ళన్న అయితే ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా అవుద్ది, కానీ ఇది మరీ తక్కువ టైం. చూసారా, మరి పొద్దున్న పచ్చళ్ళ సీజన్ వచ్చాయని నువ్వుల నూనె కావాలనుకో, నువ్వుని తీసుకెళ్ళి గానక దగ్గరికి వెళ్ళి లైన్లో నుంచుని, లేకపోతే వాళ్ళకి ఇచ్చేసి వచ్చి మనం తర్వాత రమ్మంటారు, మళ్ళీ కల్తీలు కలవచ్చు. ఇప్పుడు చూడండి, మన చేతిలో 20 నిమిషాల్లో 1 కిలో నువ్వులు పట్టేయచ్చు. అదే ఒక్క రోజుకు 2 కిలోలు. ఇప్పుడు పొద్దున పూట 1 కిలో పట్టేసేయండి, మధ్యాహ్నం తర్వాత ఇంకో కిలో పట్టుకోండి. వేడెక్కడం అనేది ఉండదు, చెప్తున్నా. పొద్దున 1 కిలో, మధ్యాహ్నం 1 కిలో, 4 రోజులు పట్టుకున్నాడు. ఆవకాయ పచ్చడి సరిపడి అన్ని ఆయిల్ వచ్చేస్తాయి. అదంతా గానా దగ్గరికి వెళ్ళి నుంచోవడం అంతా వేస్ట్. ఇకమా టైం వేస్ట్. వాళ్ళు పెట్టి వెళ్ళిపోమంటారు, అక్కడే నుంచి తెచ్చుకోవాలంటే క్యూ ఉంటుంది. అది మనకి మనం చేసుకుంటే మనకి నమ్మకం, సీడ్స్ మనమే ఆయిల్ తీసాము అనేది మన నమ్మకమే మన ఆరోగ్యం అనుకోండి. మనం ఏమీ ఏమి తింటలేదు, బ్యాడ్ కొలెస్ట్రాల్ వచ్చే ఏమీ తింటలేదని మనకు తెలుస్తుంది కదా, అదే పెద్ద ఆరోగ్యం. నాకైతే అంతే. ప్రతిదీ నేను నమ్మి తింటున్నా కదా అమ్మయ్య, ఆ నమ్మకమే ఆరోగ్యం, అంతే. బాగా చాలా ఎర్లీ టైంలో అయిపోతుంది. 10 మినిట్స్ మొత్తం 20 మినిట్స్లో కిలో ఆయిల్ వచ్చేస్తుంది. వేరుశనగ గుళ్ళన్నా 25 నిమిషాలు, అరగంట పడుతుంది. ఇది 20 మినిట్సే. చూశారు కదమ్మా, ఇందులో పోసా, నేనేమీ చేసేది లేదు. ఈ లోపల 20 నిమిషాల్లో మనం ఏమైనా ఫోన్ వస్తే వెళ్ళొచ్చు, పొయ్యి మీద ఏమైనా పెట్టి వస్తే వెళ్ళొచ్చు. మనకు అసలు పనే లేదు. 20 మినిట్స్లో అది క్లియర్గా, దాని అంతా తోసే పని కూడా లేదు. ఊరికి దగ్గరున్నాను ఇట్లా అంటున్నా, క్లియర్గా వచ్చేస్తుంది, ఎక్కడ ఆగట్టల్లా. ఇదిగో ఇది కూడా దీంట్లో పడిపోతుంది. ఎంత ఈజీ ప్రాసెస్ చూడండి. మనం దీని దగ్గర ఏం కూర్చోక్కర్లా అసలు. ఈ నువ్వుల నూనె అందుకు ఇంత ఈజీ అనమాట. నువ్వుల నూనె టేస్ట్ వేరే కదా. తమిళనాడులో అయితే మొత్తం నువ్వుల నూనెతోనే వంటలు చేస్తారమ్మా. మన వేరుశనగ నూనె అవి ఉండవు. నల్లన్న అని నువ్వుల నూనె వంటలే అన్నీ.
టేస్ట్ కూడా అన్నమాట. చూసారమ్మా, 2 అరకిలో ప్యాకెట్లు మీద ముందే పోసా. కరెక్ట్గా 11 మినిట్స్ అయిందమ్మా. 11 మినిట్స్లో పట్టేశా. ఇది ఇప్పుడు తిరిగి పెడుతున్నా చూడండి, రివర్స్లో. అదిగో ఆయిల్ చూసారా, బొట్లు బొట్లు ఎట్లా వచ్చేస్తుందో. ఉన్న ఆయిల్ అంతా చొట్టు చొట్టుగా వచ్చేస్తుంది. రివర్స్లో పెట్టా. ఓకే, ఒక 2 మినిట్స్ పట్టుకుంటే చాలు. అది మొత్తం అయిపోయింది. 11 మినిట్స్లో కిలో పట్టా. నేను ఏదైనా 15 మినిట్స్ పడద్దేమో అనుకున్నా, పట్ల 11 మినిట్సే పట్టింది. చూసారమ్మా ఎంత బాగుందో అసలు. మడ్డి కూడా లేదు, ఎంత క్లియర్గా ఉంది. ఇది ఎక్కువగా పరాలి. రేపు పోసేస్తా. అబ్బా, నువ్వుల నూనె వాసన ఆవకాయ వాసనలా ఉంది. ఆవకాయలు పోస్తాం కదా నువ్వుల నూనె, భలే ఉంది. ఇది ఇలాగే పెట్టేస్తానమ్మా. డబ్బాలో కూడా పోయినాయి. ఇలాగే పెట్టేసి రేపు సాయంత్రానికి ఇంకో డబ్బాలో పోసేసి పెట్టేస్తా. పెద్ద డబ్బాల్లో నువ్వుల నూనె కదా, చేర్చుకుంటాను. ఒక 2-3 కిలోల దాకా పట్టుకుని చేర్చుకుంటాను నువ్వుల నూనె. పచ్చల టైంలో ఉపయోగిస్తా. మీకు చూపిస్తా పచ్చలు పెట్టేటప్పుడు కూడా, అప్పటికి ఉపయోగిస్తా. ఇది కిలో పోస్తే నువ్వులమ్మ, ఇదిగో 400 పైనే వచ్చింది. 450 గ్రాముల దాకా ఉండొచ్చు. ఇది వచ్చింది 10 నిమిషాలు, కరెక్ట్గా 10 నిమిషాల్లో అయిపోయిందమ్మా నువ్వులు. అయ్యన్నా పడుతుంది 20 నిమిషాల పైన, కానీ ఇది 10 నిమిషాల్లోనే అయిపోయింది నువ్వులు. రోజుకు 4 కిలోలు పట్టవచ్చు అన్నంత హ్యాపీ అయిపోయాను నేను. ఒక్కసారి పెట్టాను నువ్వులు నేను, అది రవళి గారి ఇంట్లో పెట్టా. ఇప్పుడే ఫస్ట్ టైం మళ్ళీ మా ఇంట్లో పడుతున్నాయి ఇక్కడ. ఇక అప్పుడప్పుడు వేసి దాస్తూ ఉంటా, ఆయిల్ స్టాక్ చేస్తా. ఓకేనమ్మా. ఇదే ఇప్పుడు మా మనవరాలు వస్తుందిగా, హరిత వాళ్ళ అమ్మాయి సంస్కృతి వస్తుంది భోజనానికి. ఆవిడికి మటన్ గోంగూర అంటే చాలా ఇష్టం. అమ్మ నువ్వు అది చేసినప్పుడు నన్ను పిలువంది. ఈరోజు పిలిచా. ఆవిడకి ఏదో లీవ్ అంట, ఈరోజు కాలేజీ లేదంట, వస్తానంది. ఈ లోపల రెడీ చేసేస్తా. మటన్ గోంగూర సూపర్గా చక్కగా తిని కాసేపు కూర్చొని వెళ్తుంది. తెలుసుకోమ్మా దీని గురించి. ఇప్పుడు ఆర్గానిక్ ఆయిల్ మేకర్ గురించి చెప్పాను కదమ్మా మీకు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను ఆల్రెడీ. స్క్రీన్ మీద కూడా ఆ నెంబర్ వస్తుందమ్మా, చూసుకోండి అమ్మా. ఒక్కసారి మీరు ఫోన్ చేస్తే చాలు. నా వీడియో చూసేటప్పుడే వెంటనే ఒక్క కాల్ చేయండి అంతే. చేస్తే వాళ్ళు ఫాలో అవుతారు మిమ్మల్ని. ఇండియా మొత్తం ఎక్కడైనా సరే హోమ్ డెలివరీ ఫ్రీ. ఓకేనమ్మా. తప్పకుండా మీరు యూజ్ చేసుకోండి అమ్మా దీన్ని. మీరేమీ అశ్రద్ధ చాలామంది కొన్నారు. మీకు దాన్ని ఏమని చెప్తారంటే, అందరికీ ఇవాళ ప్రతి వస్తువుని చాలా రేట్లు పెట్టే కొనేసుకుంటున్నారు. దాని పెద్ద అందులో రీజనబుల్ రేట్లో ఉన్నాయి. తప్పకుండా మీరు యూజ్ చేసుకుంటారు అనుకుంటున్నానమ్మా. తప్పకుండా చూపిస్తున్నారు కాబట్టి స్క్రీన్లో ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఇక వంటలోకి వెళ్తాను, మీరు కూడా బుక్ చేసుకోండి. ఆరోగ్యం మహాభాగ్యం, మాటకి ఇదే మాట చెప్తాను నేను. ఓకేనమ్మా, వెళ్దాం వంటకి. ఇదిగో అమ్మా, రోజు 1 ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు నా లెక్క. ఈరోజు 2 ఉల్లిపాయలు. ఎందుకంటే గోంగూరలోకి 1 ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు, ఇది మటన్లోకి అనమాట. మటన్ సపరేట్గా వండాలి కదా మటన్లోకి, ఇది గోంగూరలోకి. ఈరోజే 2 ఉల్లిపాయలు. కూర అంటే 1 ఉల్లిపాయ, ఇవాళ 2 కలుపుతున్నాం కదా, అందుకని కలిపిన ఇది గోంగూర సపరేట్గా వండుతాం కదమ్మా, అందుకని వెయ్యాలి. ఇది గోంగూరలో కూడా ఇలాగే చిన్నవి వేసుకోక్కర్లేదమ్మా, ఇలాగే బారుగా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు. అది ఇది నేనంతా గోంగూర శుభ్రంగా కడిగేసి పెట్టేశానమ్మా. ఇదిగో ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, ఈ ఉల్లిపాయలు వేసేసా. ఇప్పుడు మటన్లోకి తర్వాత కోసుకుంటా రండి చూపిస్తా. ఇదిగో అమ్మ, ఇప్పుడు ఇది వెలిగించేసుకుంటున్నా. ఇది ఏం చేద్దామంటే నిండా ఉంది కదా, అందుకని ఈ లోపల ఇది కాస్త ఉడికేదాకా ఊరికే మూత పెడుతున్నా. మగ్గిన తర్వాత అందులో కారాలు అవన్నీ వేస్తా. మగ్గిన తర్వాత వేస్తా. ఇప్పుడు ఏం చేశానంటే అమ్మ, నేను మటన్ శుభ్రంగా 10 సార్లు కడుగుతా, మీకు తెలుసు కదా. అందులో ఇంత అల్లం, అంత ఉప్పు, ఇంత పసుపు వేసి 4 సౌండ్లు రానిచ్చి దించేసా.
ఇప్పుడు మీకు ప్రాసెస్ చేసి చూపిస్తా. ఇది 4 సౌండ్లు రాసి దించేసానమ్మా. ఇది ఇంతే. ఇప్పుడు దీన్ని వండుతా. ఇది దీని మీద పెట్టుకుంటా. కాస్త పెట్టుకుని ఇది కూర రెడీ చేస్తా. అదనమాట విషయం. ఇది కాస్త అయిన తర్వాత అందులో కారం పసుపు అన్నీ వేసి పెట్టేస్తా. ఇదిగో అమ్మ, మొన్న పట్టాను వేరుశనగ నూనె. పడతానే ఉంటాయి కదా అప్పుడప్పుడు. ఇదిగో ఇట్లా తేరుకుంది ఇప్పటికి. ఇదిగో ఇంకా తేరుకోవాలి. ఈ పూటకు కావాలని పోసుకుంటున్నాను నేను. చాలు, ఇంకా తేరుకోవాలి బాగా. రేపు ఉంచుతా మొత్తం. అది ఇప్పటికి చాలని కొంచెమే ఉంచా. ఇదిగో చూసారుగా, నీళ్లు మొత్తం నీరుతో ఉంటుంది కదమ్మా. మళ్ళీ నూనె వేస్తే చిట్టపట్ట అంటది. అందుకని నీరు మొత్తం అయిపోయిన తర్వాత ఇట్లా నూనె పోయింది. అదిగో పోసుకున్నా చూడండి. కిలో మటన్ కదా. చూడండమ్మా, మెంతిపిండి యథామామూలే మెంతిపిండి వేసాను చూడండి. ఇదిగో అందులో ఆల్రెడీ పసుపు వేసాను, అయినా కూడా వేస్తున్నానమ్మా. పసుపు తప్పలేదు, పసుపు వాడుకోవాలి కదా బాగా. ఇదిగో చూడండి అమ్మా, మగ్గింది చక్కగా. నేను చెప్పానుగా మీకు, మగ్గినాక ఇందులో కారం వేయాలి. ముందైతే ఇందాక నిండుగా ఉంది, కాసేపు పెట్టాను కదా. అది ఇప్పుడు చక్కగా మగ్గింది. ఇప్పుడు ఇందులో వేస్తున్నాను చూడండి. ఇదిగో పసుపు మొన్న పట్టానుగా, చూశారుగా కారం సూపర్గా పట్టా. అదిగో చూసారమ్మా. ఎప్పుడు గోంగూరలో చాలా వేసాను కారం చూడండి. గోంగూరలో కారం ఎక్కువ పడుతుంది. గోంగూరలో కారం ఉప్పు ఎక్కువ పడతాయి అంతే, ఇంకేం వేయలే. పసుపు వేసాను, కారం వేసాను, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు. అది ఇదిగో వెయిట్ పెట్టేసా. ఇదిగో ఇక్కడ ఏగిపోయింది చూడమ్మా. ఎక్కువ వేయలేదమ్మా చూడండి. కిలో మటను అయినా ఇది గోంగూరలో ఒక ఉల్లిపాయ వేసాను కదా, అందుకని ఎక్కువ వేయాల. పిల్లలు వస్తున్నారు కదమ్మా, బియ్యం కడిగి పెట్టేసా. ఇదిగో ఇది కూడా అంటించేస్తా. ఇదిగో అమ్మ, ఇందాక వేసాను నేను, అందులో వేసాను అల్లం. అది మళ్ళీ కొంచెం వేస్తాను. గోంగూర కదా, ఎక్కువ వేయక్కర్లా. ఆల్రెడీ నేను అల్లం వేస్తే ఉడకబెట్టా, అందుకని వెయిట్లా. ఊరికే ఉల్లిపాయ ఏగుద్ది ఇందులో కొంచెం వాసన కానీ వేస్తున్నా అంతే. ఆల్రెడీ అందులో వేసి ఉడకబెట్టేసా. కూరగా అయితే అల్లం మసాలాలు ఎక్కువ వేసుకుంటారమ్మా, గోంగూరలు ఎక్కువ వేయకూడదు. చూడండి చక్కగా ఏగింది. మనం వేసిన అల్లం వేగిపోయింది. ఇదిగో అమ్మ, ఇప్పుడు మటన్ పోసేస్తున్నా. అది గోంగూర 2 సౌండ్లు వచ్చినాయి, ఇంకొక సౌండ్ రానిస్తా అంతే. ఇదిగో చూసారా, మటను ఉడికిన నీళ్ళు అన్నీ సూపర్గా ఉడికిపోయింది 4 సౌండ్లకే. అంతే, చక్కగా ఉడుకుద్ది. ఆల్రెడీ మటన్ ఉడకబెట్టి చూపించాను 2-3 సార్లు మీకు. అందుకోసమని ఇవాళ మటన్ ఉడకబెట్టేసానమ్మా. శుభ్రంగా కడిగి చక్కగా ఇంత పసుపు, ఇంత అల్లం వెల్లిపాయ పేస్టు, ఇంత ఉప్పు వేసి చక్కగా 4 సౌండ్లు అని శుభ్రంగా ఉడికిపోయింది. ఇప్పుడు చక్కగా దీన్ని వేయించేస్తున్నా. ఆ గోంగూర మెరిపేసి ఇందులో వేసి మళ్ళీ తిరగమూత వేసి సూపర్గా ఉంటుంది. చూద్దరు కానీ 3 సౌండ్లు వచ్చింది, కట్టేస్తున్నా. ఇది రెడీ, గోంగూర రెడీ. కాస్త మూత వచ్చిన తర్వాత మెరిపేస్తా. అన్నం కూడా అయిపోతుంది. మా పిల్లలు ఎక్కడున్నారో ఈ లోపల ఫోన్ చేస్తా. ఓకే రండి, వంట అయిపోయింది మీకోసం. సర్లే సరే, నువ్వు తీసుకెళ్దు కానీ అన్నకి కూర అన్నం అయింది. ఓకే అమ్మ, వచ్చే. ఇదిగో చూడండి అమ్మా, ఇదిగో చక్కగా ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు నూనె ఉల్లిపాయ వేసాను కాబట్టి అలా. ఇప్పుడు ఇందులో కూడా సాల్టే వేస్తా, ఎందుకంటే ఇంకా నీళ్ళు పోయిను ఆ నీళ్ళతోనే. ఇదిగో చూడమ్మా, ఇందాక వేసాను, కొంచెం వేసి వండా, అందుకని కొంచెం వేస్తున్నా. మళ్ళీ గోంగూరలో వెయ్యాలి కదా.
మొన్న కారం పట్టిన దగ్గర నుంచి నాకు కూడా ఈ కారం అంటే ఎంత ప్రేమ వచ్చేసిందో, అంత సువాసనలు వెదజల్లుతున్నాయి. అందుకే కొన్ని కారం వాడుతున్నాను నేను కూడా ఇన్నాళ్ళ నుంచి. ఈ మిషన్ వచ్చింది కదా మనకి, మిక్సర్ గ్రైండర్, అది మీరు అడుగుతున్నారు, అందుకే నేను పట్టించేసా. ఎంత బాగుందో. చాలు, గోంగూరలో వేసాను 3 స్పూన్లు. బాగా కారంగా కూడా ఉంది ఇది. ఇది మనం మూత పెట్టమే. మా మనవరాలు మరీ అడిగింది, మరీ మూలికలు తెప్పించు అని. మూలికలు తెప్పించమని అడిగింది. నేను మా అబ్బాయికి చెప్పా, మూలికలు అంటే తీసుకురా అయ్యా, ఒక 1/4 కిలో 3/4 కిలో మటన్ తెచ్చి 1/4 కిలో మూలికలు తీసుకురా అన్న. మూలికలు ఇక్కడ సపరేట్గా అమ్మరమ్మ, ఎవరికాళ్ళు వేసుకుపోతూ ఉంటారు, 2-3 వేయించుకొత్తాలి అన్నాడు. వేయించుకొచ్చాడు. అది ఇక అది ఎగిరిపోవటమే. ఇదిగో ఇది అయిపోయింది కదా. ఓకే, చూసారా, సూపర్గా మగ్గిపోయింది. అదనమాట విషయం. ఇదిగో చూడండమ్మా, కొంచెం ఇట్లా వచ్చి నీరు ఇట్లా ఉంచుకుంటే మనకు మెదుపుకోటానికి ఈజీగా ఉంటుంది అనమాట. నీరంతా పోతే మెదుపుకునేటప్పుడు గట్టిగా వచ్చేస్తుంది. అది వచ్చేస్తుంది కదా. ఇప్పుడు చూడండి, ఇది ఉడుకుతుంది కదా. ఈ గోంగూర నీళ్ళు కదా, ఇందులో పోసుకోండి. ఈ పులుపు మటన్కి అంటుంది చక్కగా. అది నేను అది అంటే బాగా అలవాటైపోయింది నాకు. అది అని చూపించటం. అది ఎగిరిపోయింది. ఇప్పుడు ఈ గోంగూరకి ఇదిగోమ్మ పడుతుంది. గోంగూరకి ఎప్పుడు ఉప్పు కారం ఎక్కువ పడుతుంది. ఆకుకూరల్లో అన్నిట్లో వేసుకున్నట్టు కాదమ్మా, గోంగూరలు మీరు వండుకున్నా కూడా ఉప్పు కారాలు ఎక్కువ పడతాయి. మీ అమ్మాళ్ళకి వాళ్ళకి తెలుసు. ఇదిగో చూసారా, పచ్చిమిరపకాయలు చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో. బారుగా వేసుకోవాలి గోంగూరలో. ఎప్పుడు కూరలో చెన్నై వేసుకోవచ్చు, గోంగూరకు మాత్రం బారుగా వేసుకోండి. ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆ కారం కదా, పట్టించుకున్న కారం, పట్టించుకున్న పసుపు, ఆ మిషన్ వల్ల అన్ని ఉపయోగాలే. ఆ మిక్సర్ గ్రైండర్ వల్ల అన్నీ కలర్ఫుల్గా, కారం అంత కలర్ఫుల్, సువాసన. పసుపు తీస్తే నిన్న మూత పసుపు ఎంత సువాసనగా ఉందో. కల్తీ లేనిదనమాట. ఎందులో అయినా సరే బయట కొంటే కల్తీనే. కల్తీ లేని ఫుడ్ నేను తింటున్నా, అందుకని మీరు కూడా తినండి అమ్మా అని సజెస్ట్ చేస్తున్నాం మీకు. అది కొన్ని కుక్కర్లు ఇంతే, కొన్ని పొంగు. కానీ ఈ పాతవి కదా, 2 సౌండ్లు వచ్చినాయి, సిమ్లో పెట్టేసా అన్నం. అదొక 2-3 మినిట్స్ అని పెడతా, అయిపోద్ది. ఇక 2-3 మినిట్స్ ఇది అయిపోద్ది. తర్వాత బ్రహ్మాండంగా తిరగమూత వేస్తా. దీన్ని మటన్ గోంగూర కలిపేసి మళ్ళీ తిరగమూత వేయాలి. ఇదిగో చూడండి అమ్మా, చక్కగా ఎగిరిపోయింది అంతే. ఇప్పుడు ఇదిగో ఈ గోంగూర ఉంది కదా, ఇందులో పోసేసా. ఇదిగో చూసారా, ఇందులో నేనేమి ఉప్పులు కారాలు ఏమి చూడను, అన్నీ వేసేసా. ఇక అంతే, ఏమీ చూడక్కర్లా, అన్నీ వేసేసా క్లీన్. గోంగూర వేసాక ఇంక ఉడకపెట్టక్కర్లేదమ్మా. గోంగూర వేసేసినాక ఇక ఇంతే, గోంగూర కలిపేసి ఇలా పెట్టుకోవడమే. ఉల్లిపాయలు ఒలిచి పెట్టుకుంటాగా, అయిపోయినాయి. మళ్ళీ ఒలిచి పెట్టుకుంటా. రోజు ఎల్లిపాయలు వంట ఎక్కువ చేస్తా కదా, అందుకని అప్పటికప్పుడు హడావిడి అని ఇలా ఒలిచి పెట్టుకుంటా. ఇదిగో చూడండి అమ్మా, అది ఇప్పుడు గోంగూర కదా, గోంగూరలో కలపాలి. అందుకే ఇందాక చాలా తక్కువ వేసా. మీరు చూపించిన నూనె కూడా నేను తీసేసా. రామ్మా మనవరాలు
తెలుసా? పొడుగ్గా ఉన్నాగా. పొడుగ్గా ఉందంట. పొడుగ్గా ఉంటుంది వాళ్ళ నాన్నలు పొడుగు కదా. సూపర్ హెయిర్. మా మనవాళ్ళు చూసారా, బోల్డ్ ఉండేది, ఊడిపోయింది ఏంటో మరి, అంత ఊడిపోయింది. రా అటు వెళ్దాం, అటు వెలుతురులోకి కాస్త బాగా కనపడతావు. బాగా నీ పక్కన కనిపించమ్మా. అమ్మా అంత లేదులే, అంత లేదులే అమ్మా, నా పక్కన మీరు కనిపిస్తారు. అది అయిపోయింది, రెడీ చేసా వంట అంతా. అన్న ఏంటి క్లాస్ ఎక్స్ట్రా క్లాస్ ఉంది వచ్చేస్తా అన్నాడుగా, ఇంకా అవ్వలేదా? నేనే వచ్చేసాను, లేట్ అయిపోతుంది. అవునులే, తిరిగి పట్టుకెళ్దు కానీ అన్నయ్యకి. కూర్చో ఇట్రా, అన్నం తీసేస్తున్నా. అయిపోయింది, రెడీ. ఇప్పుడు ఆవిడ వచ్చిందని ఈ లోపల అటు వెళ్ళానమ్మా. ఇక ఇప్పుడు చూడండి, ఇక రెడీ చేస్తా దీన్ని. తిరగమవుతున్నాయి. ఇదిగో ఎక్కువ వేసుకోకూడదమ్మా, కొంచెం చాలు. ఎక్కువ కూర కాబట్టి అది కూడా ఇంత వేసా. అదిగో అంతే. ఇగో ఎండుమిరపకాయలు. నిజంగా మటన్ కదా, ఎండుమిరపకాయలు బొండుమిరపకాయలు వేరు. గోంగూర కలిపాం కాబట్టి ఇవన్నీ మస్తే. ఓకే అమ్మా. ఇగో వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు. ఇదిగో జీలకర్ర. ఇక ఏదా మామూలు ఇట్లా నలిపేస్తాగా, మీకు తెలుసుగా. అది జీలకర్ర, కరివేపాకు అలా గిల్లు వేసుకోండి. పోతే నెక్స్ట్ ఇదిగో ఇంగువ. వండేది మటన్ కూర కానీ గోంగూర ఉంది కాబట్టి వేయాల్సిందే. అదిగో గోంగూర వేస్తున్నాం కాబట్టి అది మటన్ అయినా సరే వేయాల్సిందే. చూసారా, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, అంతే, ఇంకేం వేయలే. అంతవరకే. ఆహా ఎంత కమ్మగా ఉందో వాసన. మీకు వాసన రాదు కాబట్టి మీకు తెలియదు. ఇదిగో పోస్తున్నాను చూడండి. ముందు తిరగమూత వేయగానే గమ్మును మూత పెట్టేయాలి. అదిగో అమ్మయ్యా. ఇదిగో అమ్మ చూడండి. అమ్మ ఓ నూనె పోస్తా అనుకుంటారు, ఉండదు. ఇప్పుడు తిరగమాతలో పోసాం కాబట్టి ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది. ఇదంతా కూరలో కలపాలగా. అది అది నన్ను వదలటల్లా. అది అని చెప్పకుండా ఊరుకోవట్లా. ఇదిగో తల్లి, ముందు మంచినీళ్ళు తాగా అన్నం తినే ముందు. అర్థమైందా? తినేటప్పుడు తాగకూడదు. తినకముందు నిజంగా 1/2 అవర్ ముందు తాగాలి. నువ్వు ఇప్పుడే వచ్చావు కాబట్టి 10 నిమిషాలు గరిటలు పెట్టి వేడి తేలాడికి 10 నిమిషాలు పడుతుందని ఇస్తున్నా. ఫస్ట్ మంచినీళ్ళు తాగు, ఆ తర్వాత అన్నం తిన్న తర్వాత కనీసం అరగంట మంచినీళ్ళు తాక్కో. తగ్గిపోతారు, లావు తగ్గుతారు, పొట్ట తగ్గుద్ది. అది పొట్ట తగ్గుద్ది, పొట్ట రాదు. అన్నం తిన్న తర్వాత అరగంట వరకు తాగపోతే, అన్నం తినేటప్పుడు తాగపోయినా పొట్ట రాదు. తినే ముందు తాగాలి. అది తగు. అవుతున్నా సరే, ఇది వేస్ట్ ప్లేట్. తాగావా ఏంటి? 2 చుక్కలు తాగినట్టున్నావు. అంటే తాగొచ్చా కింద నుంచి? వేడి అన్నం నేను తిన్నట్టే నీకు పెడుతున్నా. చూసావా, మా ఇంట్లో అన్నీ వేడి వేడి వేడి. ముందు నేను అడిగా, అదే చెప్పాం. నువ్వు అడిగావు, మామకి నేను చెప్పాను. అన్నీ ఎక్కువగా దొరకవమ్మా, ఉన్నంత వరకు వేసుకొస్తానన్నాడు. రెండో మూడో దొరుకుతాయి. బస్ కదా, కూర వేస్తా. కూర బస్? అయ్యో, కూర బస్సు ఏంటి? బస్సు లేదు, కారు లేదు. తిను, మా ఇంటికి వచ్చినప్పుడు తినండి. మీకోసమే కదా ఉండేది. అన్నయ్య కూడా వస్తున్నాడని ఎక్కువగా వండా. రాకపోయినా కూడా నువ్వు అన్నము కూర పట్టుకెళ్ళిపో. అర్థమైందా? ఓకే. అది తిను, నేను కూడా పెట్టేసుకుంటా. ఎండుమిరపకాయలు కూడా బాగుంటాయి అమ్మ, చక్కగా. అది పెట్టేసా. మా పిల్లలకైతే బాగుంటుంది, మరి వాళ్ళ పిల్లలకు కదా ఇంకా బాగుంటుంది. ఓకే ఓకే.
బాగుంది బాగుందమ్మా. నీ కోరిక మీదకే వండే ఈరోజు. నేను లాస్ట్ ఇయర్ నుంచి అడుగుతున్నాను లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ కాదు కానీ అదేలే వెళ్ళిపోయిన సంవత్సరం. అదేలే లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ ఇక 4 రోజులైనా 3 రోజులైనా 5 రోజులైనా అంతే బిజీ అయిపోయావమ్మా అంతే. కాలేజీ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తున్నావా రోజు? పోన్లే, కాలేజీకి వెళ్ళావు చక్కగా, కాలేజీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు. మేమెవరో కాలేజీ లైఫ్ ఎంజాయ్ చేయలేదు, మిమ్మల్ని కూడా చేయలేదు. నేను అందరూ 10th అలా, కాబట్టి వాళ్ళ పిల్లలు కాలేజీలకు వెళ్తున్నారు, చాలా హ్యాపీ. అన్న అయితే ఇంకా కాలేజ్ అయిపోతుంది. అవునవును. అసలు ఎవరైనా నమ్ముతారా నీకు 20-year-old మనవాడు ఉన్నాడంటే? అబ్బా ఎందుకు నమ్మరు? మమ్మీకి అక్కలా ఉంటావు. మమ్మీకి అక్కలా ఉండేది, చిన్నప్పుడు కూడా అలాగే అనేవాళ్ళే. మామ స్కూల్కి వెళ్తే మీ మమ్మీ అక్కలా ఉందని అయ్యో చిన్నప్పుడే. అది మెయింటైన్ అవుతుంది అనమాట. అలా అలా మెయింటైన్ చేయాలి. నువ్వు చేస్తావు. సో నాకు నా డ్రీమ్ ఏంటంటే మా అమ్మమ్మని గోవా తీసుకెళ్ళి ఒక ఫ్రాక్, జీన్స్ ప్యాంట్, టీషర్ట్ అలా ఒకసారి వేయించాలని నా డ్రీమ్. గోవా సూన్ ఈ సమ్మర్ హాలిడేస్కి మా అమ్మమ్మ తీసుకెళ్తుంది. నేనే తీసుకెళ్తా. డ్రెస్ సెలక్షన్ నీది అంతే, స్టైలిష్. ఎప్పటి నుంచో కోరిక ఈవిడికి, నాకు ఫ్రాక్లు వేసి స్కర్ట్లు వేసి గోవా తీసుకెళ్ళాలంట, క్యాపులు పెట్టి. ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు కదా మరి, అట్లా అలాగనమాట. అంతే. ఓకే అమ్మా, శుభ్రంగా తిన్నాం కదా. మా మనవరాలతో పాటు తిన్నా ఈరోజు, ఇద్దరం కలిసి తిన్నాం. ఎప్పటి నుంచో మటన్ గోంగూర పెట్టి అమ్మ అంటుంది. సరే చేసా, సండే కదా అందుకే వచ్చింది, లేకపోతే ఎప్పుడు రారీళ్ళు. అంటే వచ్చినా అంటే ఒక్క నిమిషం కాబట్టి పోనీ అరగంట అరగంట కూర్చొని వెళ్ళిపోతారు. ఫ్యామిలీ వచ్చి అరగంటే కూర్చుంటారు. అరగంట ఏం కాదులే, ఇవాళే కాస్త ఒక 30 గంట అవుద్ది వెళ్ళేటప్పటికి. అలా భోజనానికి వచ్చింది కాబట్టి నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మటన్ గోంగూర చాలా రోజుల నుంచి అడుగుతుంది. ఓకేనమ్మా, వచ్చింది. వాళ్ళకేంటి వాళ్ళు ఎప్పుడు వీడియోలో కనిపిస్తాను ఉంటారు, నాదే ఉంది. నేను ఎక్కడ కనిపిస్తున్నాను? ఈ వీడియో స్పెషల్ అపియరెన్స్. నా వీడియోకే స్పెషల్ అపీరియన్స్, సంస్కృతి అంతే. అది వాళ్ళ అమ్మ వీడియోలో ఉండి అది వేరు, ఇంట్లో ఉంటారు. కానీ నాకు స్పెషల్గా వచ్చింది కదా, అందుకే నాకే మెయిన్. ఈ వీడియో నీకోసమే, ఈ వీడియో నీకు అంకితం. మటన్ గోంగూర అది అంతే. నువ్వు వచ్చావని నేను ఉండాలి, లేకపోతే నేను అంత ఉండను కదా. మా మన్మరాలకి ఫేవరెట్ గోంగూర మటన్. మన్మరాలు కాదు, మరమరాల్లాగా. మన్మరాలు కాదు, మరమరాల్లాగా. మనవరాలు మన్మారాధిక అక్కడ మనవరాలు. అదే చదవడం అది కానీ మాట్లాడడం నేర్చుకోవాలి కదా. అది అందుకని ఆవిడికి ఫేవరెట్ అది. అబ్బాయి రాలే, వాడు ఏదో క్లాస్ ఉందంట, ఎక్స్ట్రా క్లాసు. అందుకని వాడికని రెడీ చేసే కదా, రైస్ కూర అన్నీ పెట్టి ప్యాక్ చేస్తే పంపించేస్తున్నా. ఆడు తింటాడు, వెయిటింగ్లో ఉంటాడు ఇప్పుడు, ఎప్పుడు వస్తుందా చెల్లి అని. ఓకేనమ్మా. ఒకళ్ళైతే విజయలక్ష్మి అమ్మ పేరు. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మ, ఆల్ ద బెస్ట్. యు ఆర్ గ్రేట్ అమ్మ. ఆల్ వీడియోస్ వెరీ వెరీ నైస్ అమ్మ. మాది కర్ణాటక ఇన్ బెంగళూరు. యు ఆర్ బిగ్ ఫ్యాన్ అండ్ యువర్ ఫ్యామిలీ వెరీ నైస్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. కర్ణాటక ఫ్యాన్స్ లండన్ కూడా లండన్లో కూడా ఉన్నారు నా ఫ్యాన్స్. అమెరికా నుంచి చేస్తున్నారు, మా గుడివాడ వాళ్ళు అమెరికాలో ఉన్నారు. నీ వంటలన్నీ చూస్తున్నానమ్మా, ఈసారి వచ్చినప్పుడు మీ చేత మామిడికాయ చేపల పులుసు పెట్టి తినాలి, మీ పక్కన కూర్చుని ఉంది. రామ్మ చక్క వెండిపళ్ళల్లో పెడతాను, వెండిపళ్ళ తిన్నారు అందరూ అంటున్నారు కదా, సూపర్గా తిన్నారు అమ్మని చెప్పాను. అది KW4RG9NY81 ఉంది. ఏంటో అసలు అర్థమే తెలియదు. అమ్మా నమస్తే, బాగున్నారా? మీ వంటలు సూపర్, చాలా చాలా బాగున్నాయి. యుఎస్ఏలో డైలీ చూస్తున్నా నేను. మా అమ్మలాగా ఉన్నారు మీరు. థ్యాంక్ యూ అమ్మా. అందరూ అమ్మలా ఉన్నారు, నానమ్మలా ఉన్నారు, అమ్మమ్మలా ఉన్నారు, అందరూ ఇదేనమ్మా.
మీరందరూ ఇంత నన్ను ఓన్ చేసుకున్నందుకు నాకు నిజంగా ఎంతో హ్యాపీగా ఉంది. చాలా సంతోషించాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. నేను వచ్చానంటే ఏదో 4 మాటలు 4 వంటలు అని వచ్చాను, కానీ ఇది లక్షల్లో వచ్చి నన్ను వాళ్ళు ఓన్ చేసుకున్నారు. నేను ఎదురు చూడని అనుకోని అతిథిలాగా ఎదురు చూడని ఈ గౌరవాలు నాకు ఇచ్చే గౌరవం మీరు. ఓకేనమ్మా, చాలా సంతోషం. అమెరికాలో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పమ్మా. చేసుకో. మంజుల గుడిపూడి, మీరు ఉన్న కొద్దీ చాలా బాగున్నారు అమ్మా. లవ్ యూ. చూసావా, చాలా బాగున్నారంట. డే బై డే అది వస్తుంది బయటికి. వ్యూవర్స్ అభిమానం ఎక్కువైపోయి అది నా ఫేస్లో కనిపించేస్తుంది వాళ్ళకి. గ్లో, అదే గ్లో వచ్చేస్తుంది. ఏమీ లేదు సీక్రెట్ మై సౌందర్యానికి. చెప్పాగా, వేడి అన్నం వేడి కూర, అది ఒకే వంట ఒకే కూర అంతే, ఇంకేం లేదని చెప్పేసా. చిట్కా పెరుగు, మిల్క్ మీద మేగడ. చాలా మంది అడుగుతున్నారు. చెప్తా కొంచెం కలర్కి సీక్రెట్. నా కలర్ మొదటి నుంచి ఉందిలే. పెద్ది కళ్యాణి, మీ కుకింగ్ స్టైల్ అథెంటిక్గా ఉంటాయి. మా నాన్నమ్మ గారు కూడా మీలాగానే ఆనియన్స్తో ఎగ్ ఫ్రై చేసి పెట్టేది. మా చైల్డ్హుడ్ డేస్ని గుర్తు చేశారు. థ్యాంక్ యూ అమ్మా. లాస్ట్లో కామెంట్స్కి రిప్లై చేస్తూ మాతో ఇంటరాక్ట్ అయ్యే విధానం బాగుంది. అవునమ్మా, ఇప్పుడు మీరు చదివిన వాళ్ళకి మీరు ఎదురు చూస్తున్నారు. కామెంట్ చేస్తున్నామమ్మా, మీరు హాయ్ చెప్పండి, మా కామెంట్ చదవండి అంటున్నారు. ఎంతసేపు లోపల నుంచి ఏవేవో మాటలు తోడుకొచ్చేదానికంటే కూడా అట్లీస్ట్ మీ కామెంట్లకు నేను బదులు చెప్పినట్టు ఉంటుంది కదా, మీకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అమ్మో మా కామెంట్ చదివామని మళ్ళీ తెల్లారిపాటికే పెట్టేస్తున్నారు. అందుకని నాకు మీ కామెంట్ చదవడం ఇష్టమే. టైం చాలటల్లా, నాకున్నది హాఫ్ అన్ అవరు, లేకపోతే ఇంకా నా కోసం వాళ్ళు దయ ఉంచి 40 నిమిషాలు కూడా పెడుతున్నారు మా ఛానల్ వాళ్ళు. మీకు ఎక్కువ మంది మాట్లాడుతున్నారమ్మా మీతో అని. ఆ 40 మినిట్స్ దాటి ఉండదు. నాకు ఒక మిషన్ ఉంటుంది కదా, ఒక 8 మినిట్స్ దాకా, అది 8 to 10 లోపల ఆ మిషన్ పైన ఉంటుంది డైలీ. ఓకేనమ్మా, అందుకోసం కొన్ని చదువుతున్నా. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. నా కామెంట్స్ పెట్టడం 100లో ఉన్నాయి, 200 300 కామెంట్లు కూడా వస్తున్నాయి. అన్నీ చదవలేం కదా. అందరికీ కలిపి ఒకటే థ్యాంక్స్. నా గురించి మీకు చాలా బాగా ఆలోచిస్తున్నారు. అందరికీ చాలా థ్యాంక్స్ అమ్మ. మళ్ళా రేపొద్దున ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్.